సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పిఎంఎస్ కూడా బాగా బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద అమౌంట్స్ని ఒక 50 లక్షలు, ₹1,00,00,000 అలా ఇన్వెస్ట్ చేసుకోవడానికి పిఎంఎస్ అనేది ఒక అనువైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షను, లేదంటే ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ. సరే, ఇప్పుడు పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంటి ద బెస్ట్ 5 రీజన్స్? ఎస్, ఇలాంటి ఒక 5 రీజన్స్ కనుక మనం ట్రస్ట్ చేసినట్లయితే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడానికి ఏం కారణాలు ఉన్నాయి? ఎందుకంటే అది పెద్ద టికెట్ సైజు, మినిమం టికెట్ అంటే 50 లక్షలు కాబట్టి, సో 50 లక్షల రూపాయలు మనం పిఎంఎస్లో పెట్టాలి అంటే ద బెస్ట్ రీజన్స్ ఒక 5 ఏమున్నాయి? సో మీరు అన్నది నిజం. ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు పిఎంఎస్ ఎంక్వైరీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇన్వెస్టర్స్ పిఎంఎస్ పెట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రాపర్టీ ప్రైజెస్ పెరగడం వల్ల ఏవైనా డబ్బులు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సెకండ్, చాలా సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తున్నారు. అది ఎస్ఐపి రూపంలో కావచ్చు, లంసమ్ రూపంలో కూడా చాలా వస్తున్నాయి. ఆర్ ఎగ్జిస్టింగ్ యూలిప్స్ లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి. ఆర్ కొన్ని కేసుల్లో ఏదైనా బోనస్లు అన్నీ కలిపి అక్యుములేట్ చేసుకొని ఎఫ్డీస్ చాలా పెట్టి ఇప్పుడు కొంచెం మార్కెట్స్ వైపు పెట్టాలనుకునే వాళ్ళు, ఇవన్నీ కారణాల వల్ల చాలా మందికి కూడా పిఎంఎస్ అనేది ఒక అవకాశం ఇంతకుముందు లేదు. ఇప్పుడు చాలామంది 50 లక్షలకి ఎక్కువ మంది పెట్టగలుగుతున్నారు. సో ఇక్కడ 5 రీజన్స్ చెప్తాను. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే కస్టమైజేషన్ అండ్ కంట్రోల్. పిఎంఎస్లో కూడా ఏంటంటే 2 రకాలు ఉంటాయి, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ. డిస్క్రిషనరీ మన డిస్క్రిషన్ కూడా వాడుకోవచ్చు. నాన్ డిస్క్రిషనరీ వెరీ పాపులర్, మనకు తెలీదు. కాబట్టి నాన్ డిస్క్రిషన్లో కూడా ఏంటంటే వెరీ స్పెసిఫిక్, నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఒక పిఎంఎస్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నియర్లీ 500 నుంచి 600 పిఎంఎస్లు సెబీ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి స్ట్రాటజీస్. సో అన్ని స్ట్రాటజీస్లో ఆప్షన్ నీకు సూటబుల్ అయ్యే ఆప్షన్ అనేది విత్ సమ్ నంబర్స్, బేసిక్ నంబర్స్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల డేటాతో విత్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్, స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు పిఎంఎస్లో ఎక్కువగా ఉన్నాయి. సో కస్టమైజేషన్ అనేది ఒకటి, అండ్ మీకు తగ్గట్టు రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు అనేది ఒకటి, సూటబిలిటీ అనేది బిగ్గెస్ట్ రీజన్. మ్యూచువల్ ఫండ్ అంటే మోర్ ఆర్ లెస్ జనరలైజ్ అయిపోతుంది, అందరితో తగ్గట్టు మనం కేటగిరీ మనం ఫిట్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి ఇక్కడ అన్లైక్ మ్యూచువల్ ఫండ్, ఇట్స్ ఏ డైరెక్ట్ స్టాక్ ఓనర్షిప్. అక్కడ ఏంటంటే మనం అందరి డబ్బులు పూల్ చేసి నీకు పెద్ద అమౌంట్, మోస్ట్ ఆఫ్ ద మంచి పాపులర్ కొంచెం డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల ఏయుఎం ఉంది. అంత పెద్ద ఏయుఎం ఉంటుంది, నీకు ఓనర్షిప్ అంటూ ఉండదు స్టాక్స్ది అంత. బట్ ఇక్కడ ఏంటి, నువ్వే డైరెక్ట్లో నీకు ఒక కస్టోడియన్ దగ్గర ఓపెన్ చేసిన డీమ్యాట్ అకౌంట్లో, నాన్ డిస్క్రిషనరీ అయితే వాళ్ళే నీ పేరు మీద కొంటారు, నీకు తెలుస్తుంది. సో యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దిట్. సో దీనివల్ల ఏంటంటే మచ్ మోర్ ఈజియర్ ఫర్ అస్ టు నో వాట్ మన డబ్బులు ఎక్కడున్నాయని తెలవడానికి. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంటిన్యూయేషన్. ఇంతకుముందు చెప్పిన దానికే మీ పోర్ట్ఫోలియో సైజ్, మీరు 50-60 లక్షలే ఉన్నాయనుకోండి, ఇట్స్ ఈజియర్ ఫర్ ద ఫండ్ మేనేజర్ కొనడం అమ్మడం. అదే ఒక పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న మ్యూచువల్ ఫండ్ దాంట్లో 500-600 కోట్లు ఉంటే ఇట్స్ డిఫికల్ట్. మీరు చూడండి, ఏనుగు మెల్లిగా కదులుతుంది, అదే జింక విచ్ ఇస్ స్మాలర్ కెన్ రన్ ఫాస్టర్. పిఎంఎస్ కూడా సేమ్ అదే అనమాట. పోర్ట్ఫోలియో సైజ్ 50 లక్షలు 60 లక్షలే ఉంటుందండి. అప్పుడు మ్యాక్సిమం ఒక్క స్టాక్కి అలొకేషన్ 10%. అంటే 50 లక్షలు 5 లక్షల రూపాయలు ఒక స్టాక్కి హైయెస్ట్. 5 లక్షలు ఇవాళ ఈవెన్ ఏ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్లో కూడా లిక్విడిటీ ఈజీగా ఉంటుంది కొనడం అమ్మడం. వెరాజ్ ఇమాజిన్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 10,000 కోట్లు ఉన్న ఫండ్లో 10% కూడా కాదు, 7%, 6% అలొకేషన్ ఒక స్టాక్కి ఇస్తే యు ఆర్ లుకింగ్ ఎట్ 600 కోట్లు 700 కోట్లు. దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ని ఏదన్నా న్యూస్ వచ్చిందో, ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మాలంటే కొన్ని రోజులు పడుతుంది. అమ్మినా కానీ అనుకున్న ప్రైస్ రాదు ఫండ్ మేనేజర్. అందుకే రిటర్న్స్ యావరేజ్ అయ్యి స్మూత్ అయ్యి తగ్గుతాయి. పిఎంఎస్లో అట్లా కాదు, ఫండ్ మేనేజర్ బాగా వర్క్ చేస్తే మీకు ఇండెక్స్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్ 2-3% ఎక్కువ ఇస్తుంది అంటాము, కుదిరితే 4% వరకు ఇస్తుందంట. బట్ పిఎంఎస్లో ఫండ్ మేనేజర్ అజైల్ ఉండి మంచి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్ట్రాటజీ వాడి క్విక్గా ఉంటే మాత్రం 15-20% హయ్యర్ దాన్ ఇండెక్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్న ఫండ్స్ ఉన్నాయి.
మార్కెట్స్ కన్నా కూడా ఈజీగా 10-15% హయ్యర్ రిటర్న్ జనరేట్ చేస్తాయి. సో ఎవరైతే ఇది ఫోర్త్ రీజన్, కాన్సన్ట్రేటెడ్ హయ్యర్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకు పిఎంఎస్ఆర్ బెస్ట్ బెట్. ఎవరికైతే టైం దొరకట్లేదు, వాళ్ళకు మార్కెట్ నాలెడ్జ్ ఉంది, డైరెక్ట్ స్టాక్స్ ఎక్స్పోజర్ కావాలి బట్ టైం లేదు, అలాంటప్పుడు పిఎంఎస్కి వెళ్తే ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ సపోజ్ మీ రిస్క్ అపెటైట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ తీసుకునే అవకాశం ఉంది, అట్లాంటి ఫండ్ పిఎంఎస్ని తీసుకోవచ్చు. లేదు నేను కొంచెం కన్జర్వేటివ్ బట్ స్టిల్ డైరెక్ట్ ఈక్విటీ కావాలంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఈక్విటీ తీసుకోవచ్చు. లేదు నాకు డైవర్సిఫైడ్ కావాలంటే డైవర్సిఫైడ్ పిఎంఎస్లు ఉన్నాయి. లేదు నాకు హైబ్రిడ్ పిఎంఎస్లు కావాలంటే ఉన్నాయి. మల్టీ యాసెట్ పిఎంఎస్ కావాలంటే మల్టీ యాసెట్ పిఎంఎస్లు ఉన్నాయి. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. నీ పోర్ట్ఫోలియో అనేది మనం చేసుకోవచ్చు అండ్ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు అగ్రెసివ్గా అంటే విత్ ఇన్ ద స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కూడా నాకు చాలా మంచి రిటర్న్స్ కావాలి, అగ్రెసివ్గా ఉండే ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్తా అంటే కూడా అన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి మార్కెట్లో. సో అండ్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి పిఎంఎస్కి ఎంతో పెద్ద ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. చాలా మటుకు కాదు, నిజం కాదు. మీరు మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే 1.8 నుంచి 2%, ఆ 2.2 వరకు కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉన్నాయి రీసెంట్గా లాంచ్ అయిన ఫండ్స్లో. పిఎంఎస్లో కూడా 2% మోస్ట్ ఆఫ్ దెమ్. కొన్ని మాత్రమే 2.5 ఫిక్స్డ్ ఫీ వసూలు చేస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్స్ రేషియో 2%. అది ఇంకొక మేజర్ రీజన్. అందరూ ఏదో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందని భయపడతారు, అస్సలు కాదు. జస్ట్ మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్కి పిఎంఎస్కి పెద్ద తేడా ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ అనిపించేది పిఎంఎస్ అంటే ఏదో పెద్ద కష్టంగా ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చాలా కంపెనీస్ అయిపోయాయి, డేటా ఈజ్ అవైలబుల్ ఎవ్రీ టైమ్. అండ్ ఇది కూడా సెబీ కింద మ్యాండేటరీ మేనేజ్డ్, అంటే సెబీకి ప్రతిరోజు ఇన్ఫార్మ్ చేయాల్సిందే ఫండ్ మేనేజర్. వీళ్ళకి కూడా లైక్ మ్యూచువల్ ఫండ్ కస్టోడియన్స్ ఉంటారు, లైక్ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్ ఉంటారు. సో మీ డబ్బులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు వద్దన్నా. అండ్ ఇక్కడ ఇది లాక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాగా కాదు. ఇది ఏ రోజైనా సరే ఎగ్జిట్ లోడ్ ఎంత అయితే ఉంటుందో ఆ ఎగ్జిట్ లోడ్ తీసుకొని ఏ రోజైనా విత్డ్రా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో పిఎంఎస్ గివ్స్ యూ దట్ ఎక్స్ట్రా కస్టమైజేషన్, ఎక్స్ట్రా రిటర్న్స్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు దగ్గర 50-60 లక్షలు ఉన్నాయంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆ డబ్బులు ఇమ్మీడియట్గా అవసరం చాలా కొద్ది మందికే ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్ట్రా రిటర్న్ లైక్ 14-15కి ఎందుకు సెటిల్ అవ్వాలి, 20-22కి ఎందుకు సెటిల్ కావద్దు అనే క్వశ్చన్. సో అండ్ ఫండ్ మేనేజర్స్ చాలామంది ఉన్నారు, ఇక్కడ కూడా అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు, దానికి కూడా సపరేట్ లైసెన్స్ కావాలి. పిఎంఎస్ కూడా లైక్ మ్యూచువల్ ఫండ్ లాగా పిఎంఎస్ ఏపీఎంఐ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో విచ్ ఫండ్స్ ఆర్ బెటర్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మాత్రం డైరెక్ట్ అండ్ రెగ్యులర్ లేదు, పిఎంఎస్ ఎవరి ద్వారా వెళ్ళినా సేమ్. అది ఇంకొక డౌట్ వస్తుంది చాలామందికి. కాకపోతే ఒక అడిషనల్ స్టెప్ ఏంటంటే మాత్రం సంవత్సరానికి ఒకసారి పిఎన్ఎల్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మాత్రం విచ్ రిఫ్లెక్ట్స్ ఏంటి, మనం కొన్న స్టాక్స్ ఏంటి, అమ్మిన స్టాక్స్ ఏంటి, దేర్ బై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏంటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది ఒక స్టేట్మెంట్ తీసుకెళ్ళి మన సీఏకి ఇస్తే చాలు. ఇది ఒక అడిషనల్ స్టెప్. అవసరం వస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, లేదంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈ ఒక్క స్టెప్ తప్ప మనకు అడిషనల్ రిటర్న్స్, కస్టమైజేషన్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఉంటే మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉన్నాయి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. సో పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నటువంటి ద బెస్ట్ 5 కారణాలు ఏంటి అన్న దాని గురించి చక్కగా మన ఆడియన్స్తో షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి.